డాక్టర్ ద్వారా అప్పు గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న కళ్యాణ్. ఆనందంలో అన్నమిక, రాహుల్, రుద్రాణి. షాక్లో రాజ్, కావ్య, అపర్ణ, సుభాష్, ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? డాక్టర్ ద్వారా అప్పు గురించి కళ్యాణ్ ఏ నిజం తెలుసుకున్నాడు? అసలు ఇప్పుడు అప్పుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి అలా వెళ్ళినప్పుడు డాక్టర్ ద్వారా ఏం తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కళ్యాణ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ కళ్యాణ్ కూడా పోలీస్ స్టేషన్లో ఇరుక్కుపోవటం, ఇటు రాజ్కి విషయం తెలిసి రాజ్ ఇంకా కావ్య ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగిపోయింది. అలా వెళ్ళిన తర్వాత ఇక ఇద్దరు కలిసి మొత్తానికి లాయర్ని తీసుకెళ్ళి అప్పుని ఇంకా కళ్యాణ్ని విడిపిస్తారు. ఇలాగే అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఎందరిని కొడుతూ వెళ్తారు చెప్పండి, ప్రతి ఒక్కరిని పట్టించుకోకండి అని అంటూ కళ్యాణ్ని రాజ్ అనేసరికి నేను పట్టించుకున్నానయ్యా, కానీ ఆడపిల్ల తను పట్టించుకుంటుంది కదా అని చెప్పి, సరే నువ్వు ఇంటికి వెళ్ళు బ్రో అని చెప్పి నేను తీసుకొచ్చి దింపుతానంటే వద్దు నేను వెళ్తాను అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిన తర్వాత ఇంట్లో కనకం ఇంకా కృష్ణమూర్తి ఎక్కడికి వెళ్ళిపోయావే అని చెప్పని అంటే, ఏం లేదమ్మా అని అప్పు లోపలికి వెళుతుంది. ఏంటయ్యా ఇది, చాలా దిగాలుగా కనిపిస్తోంది, ఎప్పుడూ ఇలా లేదు, ఏమై ఉంటుందయ్యా అని చెప్పని అనగానే, సరే నేను అడుగుతాలే, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి కృష్ణమూర్తి అంటాడు. అలా అనడంతో ఇక వెంటనే అప్పు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. కళ్యాణ్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ధాన్యలక్ష్మి ఏంట్రా ఇదంతా అంటే, అమ్మా దయచేసి నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఏంట్రా వాడు అలా అంటాడు అంటే, పిన్ని వాడి మనసు బాగాలేదు, వదిలేయండి. అసలే అక్కడ ఒక ఆడపిల్ల తన వల్ల ఇబ్బంది పడుతుందని ఒక బాధ అయితే, పోలీస్ స్టేషన్లో అందరి ముందు వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు కళ్యాణ్ని బాగా బాధ పెట్టాయి, అందుకే ఎవరు మాట్లాడకండి, వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక అందరూ సైలెంట్ అయిపోతారు. అందరూ కూడా రాత్రి భోజనం చేసిన తర్వాత కళ్యాణ్ని కూర్చుని చాలాసేపు మాట్లాడి, నువ్వు ధైర్యంగా ఉండరా అని చెప్పేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ఇక కళ్యాణ్కి మాత్రం నిద్ర పట్టదు. ఎందుకో అప్పుతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తాడు, కానీ అప్పు ఫోన్ తీయదు. ఏంటి ఫోన్ తీయట్లేదు అనుకుంటూ తిట్టారు. కనకం అత్తయ్యకి ఫోన్ చేద్దాం అని చెప్పి కనకానికి ఫోన్ చేస్తాడు. ఏంటి బాబు అంటే, ఎందుకో నాకు అప్పుతో మాట్లాడి కాసేపు మాట్లాడాలనిపిస్తుంది అత్తయ్య అని అంటే, దానికి ఫోన్ చేయకపోయావా బాబు అంటుంది. లేదత్తయ్య తను ఫోన్ తీయట్లేదు, మీరు ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అత్తయ్య ప్లీజ్, ఏమీ అనుకోకండి ఇలా అడుగుతున్నానని అనగానే, సరే బాబు ఒక్క నిమిషం ఆగు ఇస్తాను అని చెప్పేసి కనకం వెళ్ళి అప్పు రూమ్ డోర్ నాక్ చేస్తుంది. ఎంతసేపు కొట్టినా తలుపులు తీయదు. ఏమైంది అత్తయ్య అంటే, ఏమో బాబు తలుపులు తీయట్లేదు, ఎంతసేపటి నుంచి కొడుతున్నాను అంటే, అదే కదా 10 నిమిషాల నుంచి నేను లైన్లోనే ఉన్నాను, మీరు తలుపులు కొడుతూనే ఉన్నారు, తీయకపోవడం ఏంటి అంటూ ఉండగానే కృష్ణమూర్తి వస్తాడు. ఏమైంది అని అంటే, ఏంటో కళ్యాణ్ ఫోన్ చేశాడు అప్పుతో మాట్లాడాలని, తలుపు కొడుతుంటే ఇది తలుపులు తీయట్లేదయ్యా అని చెప్పానంటే, పడుకుందేమోలే అనగానే, ఎంత పడుకున్నా ఎప్పటిదాకానా, కాసేపటికే చీమ చిట్టుకుమన్నా లేస్తుంది కదా అంటూ ఉంటే, ఈలోపు కళ్యాణ్ ఆంటీ కిటికీ వైపు వెళ్ళి చూడండి అంటే, వెళ్తానయ్యా అంటూ గబగబా కిటికీ వైపుకి వెళ్ళొద్ది. వెళ్ళేసరికి అప్పు గెలగలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇదేంటయ్యా మంచం మీద పడి పిల్ల కొట్టుకుంటోంది అని చెప్పని అనగానే కృష్ణమూర్తి చూసి, అమ్మ అప్పు అప్పు అమ్మ అప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమైంది ఆంటీ అంటే, ఏంటో మంచం మీద పడి కొట్టుకుంటోందయ్యా, నేను బంటికి అడిగి ఫోన్ చేస్తానంటే, నేను వచ్చేస్తున్నాను ఆంటీ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక గబగబా బంటికి ఫోన్ చేస్తాడు కళ్యాణి. బంటి పరుగున వచ్చి మొత్తానికి కృష్ణమూర్తి బంటి కలిసి తలుపుని గట్టిగా కొట్టేసరికి, అక్కడున్న టేబుల్తో అట్లా కొట్టేసరికి మొత్తానికి ఓపెన్ అవుతుంది. ఈలోపు కళ్యాణ్ వస్తూ రాజ్ని కావ్యని కూడా తీసుకొచ్చేస్తాడు. వాళ్ళంతా ఇంటికి చేరుకుంటారు. ఈలోపు అప్పుని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ని కూడా ఈలోపే అరేంజ్ చేసేస్తాడు కళ్యాణ్. గబగబా అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తారు. కళ్యాణ్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పు కండిషన్ ఏంటా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటారు. అసలు ఏంటి, ఎందుకు అలా కొట్టుకుంది అని అంటే, ఆ గదిలో
ఆ గదిలో నాకు ఒక సీసా దొరికిందయ్యా అంటూ కనకం బోరు బోరుని ఏడుస్తుంది. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, ఏడవకు అంటూ కావ్య కనకాన్ని దగ్గరకు తీసుకుంటుంది. అలా తీసుకున్న తర్వాత, ఏంటమ్మా ధైర్యంగా ఉండేది, అసలు అంత ధైర్యంగా ఉండే పిల్ల ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. ఆంటీ ఆగండి, ఒక్క నిమిషం అత్తయ్య అని చెప్పి ఏదో బాటిల్ అని చెప్పని అడిగితే ఇక హాస్పిటల్ అదే కళ్యాణ్ చేతికిస్తుంది. అది తీసుకెళ్ళి డాక్టర్కి చూపించేసరికి ఇట్స్ పాయిజన్ అని చెప్పని అంటాడు. షాక్ అయిపోతాడు కళ్యాణ్. డాక్టర్ మరి తన కండిషన్ అనగాని చాలా వరకు నార్మల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, చాలా కాన్సన్ట్రేటెడ్, అది దాని ఎఫెక్ట్ కూడా చాలా త్వరగా పనిచేస్తుంది, అదే ట్రై చేస్తున్నాం అనగానే ఇక ఒక్కసారిగా కళ్యాణ్ కొప్పుకొలిపోతాడు. రాజ్ కళ్యాణ్ని పట్టుకుని బాధపడకరా ప్లీజ్ అంటే, నా వల్లే అన్నయ్య, నా వల్లే ఇదంతా, ఆ రాక్షసిని పెళ్లి చేసుకోవటం వల్లే ఇదంతా, ఆ రాక్షసికి మా అమ్మ సహకరించటం వల్లే ఇదంతా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. కళ్యాణ్ని బయట కూర్చోబెట్టిన తర్వాత ధాన్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయావు అనగానే, నువ్వు చేసిన పనికి ఇక్కడ ఫలితం అనుభవిస్తున్న అప్పుని హాస్పిటల్కి తీసుకొచ్చాను అనగానే, మళ్ళీ ఆ అప్పు దగ్గరికి ఎందుకు వెళ్ళావరా అంటే, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందమ్మా, ఏం చేయమంటావు, వదిలేయమంటావా అనగానే, ఏంట్రా ఏమంటున్నావు అంటుంది. నువ్వు నీ ముద్దుల కోడలు కలిసి చేసిన నిర్వాకానికి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు దాన్ని నా రూమ్కి వస్తావా నాతో వస్తావా అని మాట్లాడుతున్నారమ్మా, ఏం చేస్తుంది ఆడపిల్ల, విషయం తాగేసింది అని చెప్తాడు. ఏంటి అంటూ ధాన్యలక్ష్మి అనేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా అప్పటికే లేచి ఉండటంతో, ఏమైంది ధాన్యం అంటే, అప్పు విషయం తాగేసిందంటక్క అనగానే, అయ్యో అదేంటి అంత ధైర్యంగా ఉండే పిల్ల ఇలాంటి పని చేయటం అంటూ ఉండగానే, అయ్యో 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 నేను అనామిక మాటలు నమ్మి అనవసరంగా ఆడపిల్లని ఇబ్బందులు పెట్టానే అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ హాస్పిటల్ దగ్గర కళ్యాణ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ కండిషన్ ఏంటి అని చెప్పానంటే, మీరు అని అనగానే, నేను తన ఫ్రెండ్ని, ఒక రకంగా నేను తనకి బావని అని చెప్పని అంటే, ఓ అలా అయితే మీకే చెప్పాలి, కూర్చోండి అని చెప్పానంటే ఇక అక్కడ కూర్చుంటాడు. మీరు తనకి మంచి సపోర్ట్ ఇవ్వాలి, మీరు తన్ని ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి, అంతేకాదు ఇకపై తనకి చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. తను తీసుకున్నటువంటి పాయిజన్ ఏదైతే ఉందో చాలా కాన్సన్ట్రేటెడ్ అవటం వల్ల తన నర్వ్స్ మీద దాని ఎఫెక్ట్ అనేది బాగా పడింది. అండ్ ఆ నర్వ్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అవి ఎలా అంటే, ఒక్కొక్కసారి హ్యాండ్ పని చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి నడుస్తూ నడుస్తూ తన కాళ్ళు పక్కకి తిరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా వెళ్ళి తన నాడీ వ్యవస్థ మీదే ప్రభావం చూపించింది. సో దానివల్ల అప్పు ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్. అయితే సరే ఏం చెప్తున్నారు అంటే, నిజం కళ్యాణ్, కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి తన్ని, వీలైతే మీరు తన్ని పెళ్లి చేసుకోండి, ఆ పెళ్లి వల్ల చాలా వరకు తనకి ప్రేమ లభించి తను నార్మల్ మనిషి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని డాక్టర్ చెప్పేసరికి, అలాగే డాక్టర్, తప్పకుండా తప్పకుండా చేసుకుంటాను డాక్టర్ అని చెప్పేసి ఇక బయటకు వస్తాడు కళ్యాణ్. డాక్టర్ ఏమన్నారు అనగానే, అప్పు కళ కరిగిపోయిందన్నయ్య, తను ఇంకెప్పటికీ పోలీస్ కాలేదు, ఇప్పుడు నలుగురు మాట్లాడిన మాటలతో తను తాగిన ఆ విషయం తన నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుందంటన్నయ్య, దానివల్ల తన చేతులు పనిచేయవట, కాళ్ళు కూడా నడవలేవట సరిగ్గా, ఒక్కోసారి నడుస్తూ నడుస్తూ పడిపోతుందట. ఏం చేద్దామన్నయ్య, మన వల్ల జరిగిన ఈ తప్పు, ముఖ్యంగా మా అమ్మ వల్ల జరిగిన ఈ తప్పు అప్పు జీవితాన్ని బలి తీసుకుంటోంది, ఏం చేయాలన్నయ్య అనగానే, రాజిక కళ్యాణ్ వంక చూస్తూ, కావ్య వంక చూస్తూ, కనకం కృష్ణమూర్తి వంక చూస్తూ వెంటనే, బండి ఇట్రారా అని చెప్పని అంటాడు. ఏంటన్నయ్య అని చెప్పని అనగానే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి పసుపు తాడు పసుపు కొమ్ము తీసుకునిరా అని అంటాడు. అన్నయ్య అంటే 2 దండలు కూడా అని చెప్తాడు. సరే అన్నయ్య అని బంటి వీళ్ళవన్నీ తీసుకొస్తాడు. అప్పు మంచం మీదే ఉంటుంది. కళ్యాణ్ అక్కడే నుంచుని ఏం చేస్తున్నాడో రాజు అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బంటి అవన్నీ తీసుకురాగానే, రారా అని చెప్పి కళ్యాణ్ని ఇక ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేస్తాడు. చేసి, అందరూ చూడండి, కాల్ని టీవీకి కనెక్ట్ చేసి స్వప్న అని చెప్పి అంటాడు. అలాగే రాజ్ అని చెప్పి టీవీకి కనెక్ట్ చేస్తుంది. అందరూ టీవీలో చూస్తూ ఉంటారు. ఇక ఈలోపు కళ్యాణ్ బెడ్ పైన ఉన్న అప్పు మెడలో తాళి కడతాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక్కడ కృష్ణమూర్తి కనకం కూడా, బాబు ఏం చేస్తున్నారు అంటే, మీకు తెలీదు అత్తయ్య, ఇదే ప్రస్తుతానికి
అప్పుని బ్రతికించుకోవటాకున్న దారి అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా బెడ్ పైనే అప్పు మెడలో తాళి కడతాడు కళ్యాణ్. తన భార్యగా స్వీకరించి తన